నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకులకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనము. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము. దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. నేను ఇక్కడ చూస్తున్నాం. దాంతో పాటు 2వ వచనం కూడా చదువుదాం. 1వ అధ్యాయము 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడయుండగా మీరు సరంపి వేసిన ఇందులో నివసించుటకు ఇది సమయమా కాదు. ఇంకొకటి 2వ అధ్యాయం 9వ వచనం. హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కడవరి దినములలో కట్టబడినటువంటి సంఘముల గురించి రాయబడిన మాట. కడవరి దినాలలో దేవుడు ఏ సంఘాన్ని కడుతున్నాడు, ఆ సంఘం ఎలాగుంటుంది అని ఇక్కడ మనము 3 విషయాలను చదివాం. మనసులో తాత్పర్యం ఎలాగున్నది, దేవుని ఆలోచన ఎలాగున్నది, మందిరం కట్టే విధానం ఎలాగున్నది అని మనం గమనిస్తే, ఈ 9వ వచనం చదువుతున్నప్పుడు ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. మొదటి మందిరములో ఉన్న మహిమను మించిపోతుందట. మొదట ఒక మందిరం కట్టబడింది, ఆ మందిరాన్ని మించిపోతుందని ఇక్కడ చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఈ మందిరం గురించి ప్రస్తావన చేస్తున్నప్పుడు 2వ వచనంలో మనం చదివాం కదా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన ప్రజలకు అర్థం కావడం లేదు. వారు ఇంకా సమయం రాలేదు కదా, ఇంకా చూసుకుందాంలే, తర్వాత కడదాం, ఇంకా తర్వాత కడదాం అని జనులు ఆలోచన చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగి ఉన్నారో ఇంకా సమయం రాలేదు కదా అని చెప్పేసి జనులు ఎవరి ఇష్టానుసారంగా వారు సాగిపోతున్నట్టుగా కనబడుతుంది. ఎవరి పద్ధతి ప్రకారంగా వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది. ఎవరి ఆలోచన ప్రకారంగా వారు వెళ్ళిపోతున్నట్టుగా కనబడుతుంది. ఇలాంటి ప్రతి విషయాన్ని దేవుడు తూకములు వేసి తూచినట్టుగా చూచి, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు? నేను చెప్పిన మాట నెరవేరాలి కదా. మొదటి మందిరములో ఎలాంటి మహిమ ఉన్నది, ఈ కడవరి ఆఖరి దినములో ఉండవలసిన మహిమ ఎలాగ ఉండాలి, మొదట కట్టబడిన మందిరం యొక్క ప్రభావం ఎలాగుంది, ఇప్పుడు కట్టబడిన మందిర ప్రభావం ఎలాగుందని ఈ రెండుటిని తేల్చి చూపిస్తా ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడు దేవుడు అంటే, జెరుబ్బాబెలుకును యెహోషువకు తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ జెరుబ్బాబెలు నిలబడవలసినటువంటి కాలంలో మాట్లాడుతున్నాడు ఆ మాట. దర్యావేష్ కాలమందు, దర్యావేష్ ఏలుబడి చేస్తున్న దినముల యందు మందిర ప్రభావం ఎంత గౌరవంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఆ రోజుల్లో మందిర పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ఆ రోజుల్లో ప్రభు చెప్పాడు, ఈ కడవరి దినంలో ఉన్న మందిరం యొక్క మహిమ మించును అన్నాడు. ఆ మందిరం యొక్క మహిమ మించాలి, ఆ ప్రభావంతో నిండుకోవాలని చెప్పాడు. కానీ జనులకు అర్థం కాలేదు, ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది సమయం కాదులే, చూద్దాంలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ దైవ ప్రత్యక్షతను
ఏ మాత్రం గ్రహించలేకపోతున్నా. ఈనాడు అనేక జనులను మనం పరిశీలన చేస్తూ ఉంటే, ఈ రోజులో ఉన్నటువంటి జనుల యొక్క పరిస్థితులను మనం ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి నిమ్మలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంత దారుణమైన పరిస్థితి! ఈ ఆఖరి దినములలో మందిరమే మనమే దేవుని మందిరం అయితే, ఈ మందిరం ఎలా ఉండాలంటే మొదట ఉన్న మందిరం యొక్క మహిమ కంటే మనం మించి ఉండాలి. మనమే మందిరం అయితే ఆ గొప్ప మహిమ మనలో కనబడాలి. ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి మహిమ కంటే ఎక్కువ మనలో ఆ మహిమ కనబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ మహిమ మనలో ఉండాలంటున్నాడు. ఈ రోజున ఈ మందిరాలు ఎలా ఉన్నాయంటే, పర్వాలేదులే, ఇంకా సమయం రాలేదు కదా, యేసయ్య రాకడ ఇంకా రాలేదు కదా, ప్రభు రాకడ ఆలస్యం కదా, ఇంకా గుర్తులు ఆసన్నం కాలేవు కదా, ఆయన చెప్పినటువంటి సమయాలు ఇంకా కొంచెం దూరంగా ఉన్నాయి కదా అన్నట్టుగా ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు అంతకంతకు ఆత్మీయ స్థితిలో తగ్గిపోతా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో తగ్గిపోతా ఉన్నారు. ఆత్మీయ దర్శనంలో తగ్గిపోతా ఉన్నారు. ఆత్మీయ ప్రత్యక్షతలో దిగజారిపోతా ఉన్నారు. మొదటున్నటువంటి ఆత్మీయత లేదు, మొదటున్నటువంటి హుషారు లేదు, మొదటున్నటువంటి గొప్ప ఆత్మీయ క్షమాభివృద్ధి కనబడడం లేదు ఈ రోజుల్లో. పర్వాలేదు, ఏం చేస్తే పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అని దిగజారిపోతున్నటువంటి స్థితి. అందుకే జకర్యా ప్రవచన గ్రంథంలో చెప్తున్నాడు. జకర్యా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయంలోకి వస్తే 4:2 అంటాడు, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదీయును దీపస్తంభమునకును 7 దీపములను దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్ల దీపస్తంభమునకు, ఇక్కడ చాలా మంచిగా వినాలి, ఇక్కడ 2 ఒలీవ చెట్ల దీపస్తంభమునకు కుడి పక్కన ఒకటియు ఎడమ పక్కన ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా ఇది ఏమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదాయి అని నన్ను అడుగగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నీవు ఏదైతే కలిగి ఉన్నావో, ఏదైతే చెయ్యాలని ఆశపడుతున్నావో, ఏది చెయ్యబూనుకొని ఉన్నావో అది కేవలం నీ బుద్ధి బలాన్ని బట్టి కాదు, నీ సామర్థ్యాన్ని బట్టి కాదు, నీ యొక్క భక్తి కార్యక్రమాలను బట్టి కాదు, నీకున్న తెలివితేటలను బట్టి కాదు, నీకున్నటువంటి ఏ సామర్థ్యం వలన దేవుని మందిరం కట్టబడదు. కానీ ఓ జెరుబ్బాబెలు, ఇదిగో 7 గొట్టాలు కనబడుతున్నటువంటి విషయాలను గమనించాలి. అక్కడ 7 సువర్ణ దీపాల మధ్యలో సంచరిస్తున్న వారి యొక్క ప్రత్యక్షత నీకు అర్థమైతేనే దేవుని సంకల్పాన్ని చూడగలుగుతావు. అది నీకు తేటపరచబడతాయి. ఇదిగో 2 వ్యక్తులను ఎదుట వచ్చాను. ఆ 2 వ్యక్తులే ఈ రోజున దర్యావేషు కాలముల యందు కూలిపోయిన ప్రాకారాలను కట్టడానికి, పడిపోయిన ప్రాకారాలను నిలబెట్టడానికి ఇదిగో ఆ భక్తులను నేను నిలబెట్టి ఉన్నాను. వారే, ఒకటి యెహోషువ, రెండవది జెరుబ్బాబెలు నేను నిలబెట్టుకున్నాను. ఈ జెరుబ్బాబెలు కట్టబడుతున్నటువంటి మందిరంలోనికి జెరుబ్బాబెలు ఏ మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడో, యెహోషువ ఏ మందిరాన్ని కట్టాలని ఆశపడుతూ ఉన్నారో, వీరిరువురిని నేను దైవ ప్రత్యక్షతలో నిలబెట్టుకున్నా. జెరుబ్బాబెలు దేవుని మందిరం కట్టాలి. ఆ మందిరంలో ప్రధాన యాజకుడిగా యెహోషువ ప్రధాన యాజకుడిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రధాన యాజకుడు యెహోషువని నిలబెట్టబోతున్నానని దేవుడు ప్రమాణపూర్వకంగా
ఆ యొక్క యెహోషువను ప్రధాన యాజకుడిగా నిలబెడితే సాతాను అంటాడు, ఓయ్ అదిగో మైల వస్త్రములు ధరించిన వాడు, మురికి బట్టలతో కూర్చున్నాడు, మురికి వస్త్రాలు వేసుకున్నాడు, ఎలా ప్రధాన యాజకుడు అవుతాయా? ఆ మహిమగల మందిరంలోకి వెళ్ళి అలా ఆ యాజకత్వం చేస్తాడో, అదిగో మురికి వస్త్రం ధరించిన వాడని సాతానుడు ఏమంటున్నాడు? నేరాన్ని మోపుతా ఉన్నాడు, నేరాన్ని మోపుతా ఉన్నాడు. పరిశుద్ధుల మీద నేరం మోపువాడు, పవిత్రుల మీద నేరం మోపువాడు, దైవ ప్రత్యక్షత కలిగిన వారి మీద నేరం మోపగలిగిన వాడు. అలాంటి నేరాన్ని మోపుతా ఉంటే పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చి అంటాడు, ఇతడు ఎలా కనబడుతున్నాడు? చెప్పండి చెప్పండి. ఇతడు కొరిమిలో నుండి తీసిన, అగ్నిలో నుండి తీసిన కొరిమి వలె ఉన్నాడు. చెప్పలేదు మీరు? అగ్నిలో నుండి తీసిన ఒక కొరివి అంటే ఒక కర్ర, కాలుతున్న కర్ర ఎలా కనబడుతుందో దగ 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 మేరియుచున్నటువంటి జీవితమైన కనబడుతున్నదని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సాతానుడేమో ప్రధాన యాజకుడి మీద నేరం మోపితే దేవుడేమో పరలోకం నుంచి దిగి వచ్చి అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని బిడ్డ, ఇది నీకు ఇవ్వబడిన సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరములో ఇలాంటి ఒక మండుచున్న అనుభవంలో నువ్వు నిలబడాలని కోరుకుంటున్నాడు. ఒక మండుచున్నటువంటి తీవ్రతలో నువ్వు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు వాడబడాలని, ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలని, ఉన్నతమైనటువంటి అగ్ని చేత నువ్వు ఎప్పుడు వాడబడకుండా, వారిపోకుండా నీ ముఖ ప్రకాశము ప్రకాశించాలని ఆయన దైవ ప్రత్యక్షతలో ఒక మూలన, ఒక కోణములో ఆయనను నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. కానీ ఆరిపోయిన స్థితి నీలో కనబడదు, చల్లారిన స్థితి నీలో కనబడకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు మందిరాలను కడుతున్నాడు. దేవుడు మందిరాలను కడుతున్నాడు. ఒక్కొక్క మందిరం యొక్క అనుభవం మనం గమనిస్తే మొట్టమొదటిగా దేవుడు మోషేకు మందిరం గురించినటువంటి ఆలోచన అనుగ్రహించాడు. దేవుడు మందిరాన్ని కట్టమని చెప్పాడు మోషేకు. ఎలా కట్టాలనే సంగతిని దైవ ప్రత్యక్షత అంతా కూడా ఆ మహిమలో నిలబెట్టుకొని మోషేకు ఆ మందిరం యొక్క వర్ణనంతా కూడా తెలియజేశాడు. ఎలా కట్టాలి, ఎలా కట్టాలి, ఎవరు కట్టాలి అని మోషేకు ఆ దైవ ప్రత్యక్షత అనుగ్రహించాడు. దేవుడు మోషే ద్వారా మందిరం కట్టాలనుకుంటే ఆ కట్టేవారు బెసలేలుతో దేవుడు కట్టించాడు. ఆ మందిరం ఎలా కట్టాలా బెసలేలుతో కట్టించాడు. దాన్ని కట్టడానికి వారిని వాడుకున్నాడు. బెసలేలు కట్టారు దాన్ని. ఆ మందిరంలోకి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఆ వర్ణములకు మాత్రమే ఇశ్రాయేలు వెళ్ళగలుగుతున్నారు. పరిశుద్ధ స్థలములోనికి యాజకులు వెళ్ళగలుగుతున్నారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళగలుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక స్థాయి ఏర్పడింది. ఒక స్థాయి, దేవుడు కట్టిన మందిరంలో ఒక స్థాయి ఉంది. ఆవరణంలో మాత్రం 12 గోత్రాల వారు వెళ్ళగలుగుతున్నారు, కానీ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేకపోతున్నారు. అంత గొప్ప మహిమ కలిగిన మందిరం అది. 12 గోత్రాల వారు, కొన్ని లక్షల మంది మందిరంలోనే ఉండిపోయారు. ఎక్కడున్నారు? ఆవరణంలో ఉండిపోతున్నారు. మరి పరిశుద్ధ స్థలంలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? దానికి ఒక స్థాయి పెట్టాడు దేవుడు. కేవలం పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళగలుగుతున్నాడు. ఈ పరిస్థితిని చూసిన దేవుడు, ఇలాంటి ఒక స్థాయిని చూసిన దేవుడు ఏం చేశాడంటే, మోషే కాలంలో కట్టబడిన మందిరంలో ఏ ఒక్కరు కూడా మందిరంలో వెళ్ళలేకపోతున్నాడని దేవుడు కొంతకాలం ఆగి దావీదును ఏర్పరచుకున్నాడు. దావీదుకు దైవ ప్రత్యక్షతను బయలుపరిచాడు. దావీదా, నేను గుడారములోను డేరెల్లోను మేఘం కింద ఉండడం కాదు, నేను మీ మధ్యలో సంచారం చేయాలనుకుంటున్నా, మీ మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నా. ఆనాడు మోషేతో ఇదే మాట తెలియజేశాను. నేను గుడారములో డేరెల్లో ఉండడం కాదు, నేను మీ మధ్యలో ఉండాలని కోరుకున్నా. నిర్మాకాండం 25 వాక్యాలు చెప్తాడన్నమాట. నేను మీ మధ్యలో సంచరించాలని కోరుకున్నా.
మీలో నివాసించాలని కోరుకున్నా అని మోషేకు తెలియజేస్తే, మోషే కాలంలో ఏమాత్రం ప్రజలు దేవునికి చూడలేకపోయారు. ఆ దైవ ప్రత్యక్షతను మోషే పొందుకొని భూలోకానికి వస్తే, ప్రజల మధ్యలోకి వస్తే, ప్రజలు అంటున్నారు, ఓ మోషే, నీ ముఖ ప్రకాశాన్ని మేము చూడలేకపోతున్నాం కనుక నీ ముఖం మీద ముసుకేసుకో, ముఖం మీద ముసుకేసుకుంటే అప్పుడు చూస్తాం. అంటే ఆ పర్వతం మీద దేవుడు సూటిగా ఆ ముఖాన్ని ఏం చేశాడు? ప్రకాశింపజేశాడు. ఆ దేవుని మహిమ మోషే యొక్క ముఖం మీద పడినప్పుడు మోషే ముఖం కూడా ప్రకాశించింది. ఆ ప్రకాశంతో దిగి వచ్చాడు, పర్వతం మీద నుంచి దిగి వచ్చాడు ప్రజల మధ్యలోకి. ఆ ప్రకాశం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల ప్రకాశాన్ని చూడలేకపోతున్నారు. ఆ తర్వాత ముసుగు వేసుకొని నిలబడ్డాడు. ఆ పాత నిబంధన కాలం అంతా కూడా ముసుగుతో ఉంటే ఎట్లా? అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ముసుగులో భక్తి చేస్తే ఎలా? ముసుగుతో ఎంతకాలం భక్తి చేస్తారు, ముసుగులోనే ధర్మశాస్త్రం ఎంతకాలం చదువుతారు, ముసుగులోనే ఎంతకాలం నా నామాన్ని గణపరుస్తారని చెప్పేసి దేవుడు దావీదును ఏర్పరచుకోవడం జరిగింది. దావీదును ఏర్పరచుకొని దావీదు ద్వారా ఒక అద్భుతం చేయాలని దేవుడు కోరుకున్నప్పుడు దావీదు కడుపులో పుట్టినటువంటి సొలొమోను దేవుడు ఏర్పరచుకున్నాడు. అసలు సొలొమోను ఎందుకు ఏర్పరచుకున్నాడు? సొలొమోను ఎందుకు ఏర్పరచుకోవాల్సి వచ్చింది? దావీదు పుట్టిన మొదటి కొడుకే కదా వారసుడు. రాజు తర్వాత రాజు ఎవరు? అబ్షాలోం ఎందుకు రాజుగా చేయలేకపోయారు? అసలు అబ్షాలోం ఎందుకు ఫెయిల్ అయిపోయాడు? తండ్రికి విరుద్ధంగా తిరిగినవాడు, తండ్రికి విరుద్ధంగా తిరిగినవాడు, తండ్రి యొక్క అనుభవానికి విరుద్ధంగా నిలబడినవాడు, తండ్రి యొక్క ప్రత్యక్షతకు విరుద్ధంగా నిలబడినవాడు, తండ్రి యొక్క నిష్ఠకు విరుద్ధంగా నిలబడినవాడు. దేవుడు అబ్షాలోమును నిరాకరించాడు, అతన్ని తీసివేశాడు. బెచ్చక కడుపులో నుంచి ఇతన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు తెచ్చాడు? ఇట్లా సొలొమోను ద్వారా దేవుడు ఒక మందిరం కట్టాలని ఆశపడ్డాడు. దేవుని బిడ్డలారా, యాకోబు సంతాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు సంతతిలో ఉన్నటువంటి ప్రజలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా యాకోబు యొక్క మొదటి కుమారుడు ఎవరు అంటే రూబేన్. ఆ రూబేనుకు శాస్త్రాన్ని ఇవ్వాలి. ఆ గోత్ర శాస్త్రాలు ఎవరికి దొరకాలంటే మొదట రూబేన్కి ఇవ్వాలి. కానీ రూబేన్ ఎందుకు తీసేశాడు? అతడు తండ్రి మనసాన్ని అపవిత్రపరిచిన వాడని మనం ఆదికాండము చదువుతాం. హల్లెలూయా. అపవిత్రపరిచాడు, తండ్రి యొక్క మనసాన్ని అపవిత్రపరిచాడు. అతని జ్యేష్ఠత్వం నుంచి తొలగించాడు. తిరిగి జ్యేష్ఠత్వం అప్పుడు ఎవరికి వచ్చింది? యోసేపు పిల్లలకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు కుమారులకు జ్యేష్ఠత్వ హక్కును ఇచ్చి అందులో నుంచి యూదా గోత్రముల నుంచి ఆయన తీసుకురావడానికి, యూదా గోత్రముల నుండి దైవ ప్రత్యక్షతను బయలుపరచడానికి దేవుడు ఆ విధంగా తీసుకురావడం జరిగింది. ఆయన ప్రత్యక్షతలు వేరు, మన ఆలోచనలు వేరు. ఆయన దైవ సన్నిధి వేరు, మన ఉద్దేశాలు వేరు. ఆయన ప్రణాళికల ప్రకారంగా ఎవరు నిలబడతారు వారికే దైవాశీర్వాదం కనబడుతుంది. ఆయన చిత్తమును చేయటానికి ఏ మనుషులు లోబడిన ప్రారంభిస్తాడో, ఆయన చిత్తానికి లోబడి సరెండర్ అవ్వి ఎప్పుడైతే ఆయన చిత్తమునకు లోబడి జీవితాన్ని గడపడం ప్రారంభిస్తే ఆ కుటుంబంలో సస్యసఫలం కనబడుతుంది. కొన్ని కుటుంబాలను మీరు చూడండి, క్రైస్తవ కుటుంబాలను చూడండి. దైవ చిత్తానుసారంగా తల్లిదండ్రులు ఆ రోజుల్లో, ఆనాడు దినములలో దైవ చిత్తానుసారంగా నిలబడిన ఆ వారి ప్రార్థనను బట్టి ఆ కుటుంబాలు ఈ రోజున ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయో. చాలా కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. చాలా ఆశీర్వాదంగా ఉన్నాయి కుటుంబాలు. నేను ఎరుగుదును కొన్ని ప్రాంతాలను, నేను సేవ చేసిన చాలా ప్రాంతాల్లో క్రైస్తవ కుటుంబాలు ఒక స్థాయిలో ఉన్నారు. ప్రధానమంత్రి దగ్గర
అడ్వైజర్గా ఉంటాడు. నాకు తెలిసిన సేవకుని కుమారుడు ఎబెనేజర్, వాళ్ళ కుమారుడు ప్రధానమంత్రి దగ్గర సలహాదారులుగా ఉన్నారు. కారణం, అంత పెద్ద స్థాయికి ఎవరు తీసుకెళ్లారు? ఆ స్థాయిలో ఎవరు నిలబెట్టారు? కేరళ ప్రాంతంలో ఉన్న ఒక దైవజనుడి కుమారుడు కుమార్తె ఇద్దరు కూడా సోనియమ్మ దగ్గర కూడా వారు ఏదో ఒక పదవిలో ఉన్నారని తెలిసింది. అంటే ఇంత పెద్ద స్థాయిలోనికి ఎవరు పంపించారు? బిళ్ళారా, మన విధేయత కాదా? మనము దేవుని సన్నిధిలో విధేయత చూపినప్పుడే కదా మన పిల్లల భవిష్యత్తు నిలబడేది. మనము దేవునికి అనుకూలంగా బ్రతికినప్పుడే కదా మన పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. మనం ఎప్పుడైతే విధేయత చూపడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే ప్రభుత్వం లోబడడం ప్రారంభిస్తామో, దేవుని యొక్క మాటకు ఉన్నట్టుగా సరెండర్ అవుతే నీ పిల్లల భవిష్యత్తు రేంజ్లోకి వెళ్ళిపోతుంది. నీవే తిరుగుబాటు చేస్తే నీ పిల్లలు తిరుగుబాటు చేయరా? నీవే లోబడకపోతే నీ పిల్లలు లోబడతారా? నువ్వు దేవునికి లోబడవు, నీ పిల్లలు నీకెట్లా లోబడతారు? నువ్వు దేవునికి లోబడడం నేర్చుకుంటే నీ పిల్లలు నీకు లోబడతారు. మొదట విధేయత. అక్రమం ఎక్కడ ప్రారంభమైందంటే తల్లిదండ్రుల మధ్యలోనే అక్రమం ప్రారంభమవుతుంది. నువ్వు ఎక్కడ అక్రమం ప్రారంభిస్తే, ఎక్కడైతే అక్రమం ప్రారంభించబడిందో అక్కడే విధేయత కూలిపోయింది. నువ్వు లోబడలేని కారణాన నీ జీవితంలో లోబడలేని స్థితి ఎప్పుడైతే ప్రారంభమైందో, నువ్వు లోబడలేకుండా ఎప్పుడైతే సాగడం ప్రారంభించావో అక్కడ కూడా నీ అవిధేయతను బట్టి నీ పిల్లలు చెడిపోయారు. నీ పిల్లల్ని మాటినారు. నువ్వు నడిచిన నడకలో నడవరు. నువ్వు చేసే పనులు వారికి నచ్చవు. నీవంటే అస్సలు తేలిక వారి ముందు భయపడరు. ఏమనంటే నువ్వేం చక్కకున్నావు అంటారు. నువ్వేం విధేయత చూపిస్తున్నావు, నువ్వేం చక్కకున్నావు, నువ్వేం చేస్తున్నావు? ఇలాంటి ఒక భయంకరమైన తిరుగుబాటు ప్రారంభమవుతుంది. దేవుని బిడ్డలారా, మొట్టమొదలుగా నీకెంత తెలిసినా ఎంత తెలియకపోయినా, వాక్యం తెలిసినా తెలియకపోయినా, నువ్వు ముందుగా దేవునికి విధేయత చూపడం నేర్చుకోవాలి. నువ్వే పెద్ద భక్తిపరడం అని కాదు, భక్తి లేకున్నా పర్లేదు, నీ దగ్గర పెద్ద భక్తిపరతనం లేకున్నా సరే, ఒక ప్రార్థన జీవితం నీకు లేకపోయినా సరే, విధేయత మాత్రం నీలో ఉంటే దేవుడు మెల్లగా ప్రార్థన నేర్పిస్తాడు. నువ్వు దేవునికి లోబడడం ప్రారంభిస్తే, నువ్వు దేవునికి లోబడ్డావు, నువ్వు ఆలోచన చేస్తే, నువ్వు దేవునికి లోబడ్డావు, ఎప్పుడైతే నీ జీవితంలో ప్రారంభం జరుగుతుందో అక్కడ నుండే దేవుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో అద్భుతం చేయడానికి చూస్తాడు. ఇది నీకు తెలియక బెత్తర తిరుగుతూ ఉంటావు. ఆ ఊరు తిరిగితే ఏం దొరుకుతుందా, ఈ ఊరు తిరిగితే ఏం దొరుకుతుందా, ఇక్కడ పోతే ఏం దొరుకుతుందా, అక్కడ పోతే ఏం దొరుకుతుందా, బెత్తర తిరుగుతూ ఉన్నారు ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో ఎక్కడ తిరగక నీ ఉన్న పాటులోనే, ఉన్న స్థలములోనే నీ ప్రభును నువ్వు ఎప్పుడైతే అతుక్కొని బ్రతకడం నేర్చుతావో నీ పిల్లలు కూడా అదే క్రమశిక్షణలో పెరుగుతారు. నువ్వు బెత్తం పెట్ట అవసరం లేదు, నువ్వు అలా కొట్టన అవసరం లేదు, తిట్టన అవసరం లేదు. నువ్వు విధేయత నీ పిల్లలు ఆటోమేటిక్ విధేయతలో పెరుగుతారు, క్రమశిక్షణలో పెరుగుతారు. ఈ క్రమశిక్షణ నీ జీవితంలో రావాలి. హల్లెలూయా. గనుక రూబేను తిరుగుబాటు చేసిన కారణాన రూబేను యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకుపోయి కడవరు వాడైనట్టు యోసేపు కుటుంబానికి అనుగ్రహించబడింది. వారిద్దరి పిల్లలకు ఈ యొక్క జ్యేష్ఠత్వమును దేవుడు అక్కడ పెట్టాడు. అసలు యాకోబు కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక జ్యేష్ఠత్వం ఇస్తే యోసేపు కుటుంబంలో ఇద్దరికి అసలు ఒక్కరికి ఇవ్వాలి, ఇద్దరికి. వాయ్ హల్లెలూయా. యోసేపు లాంటి విధేయత కలిగిన గొప్ప జనుడు ఆ రోజుల్లో. హల్లెలూయా. ఆ రోజుల్లో అంత గొప్ప విధేయత కలిగినందున
దేవునికి లోబడినందున ఎక్కడ పొరపాటు చేయకుండా, ఎక్కడ పాపములు పడకుండా, ఏ పాపమైన ఏలుబడి చేసినా, వ్యభిచార శక్తి అతను కమ్ముకున్నా, ఏ శక్తిని కూడా లెక్క చేయలేకుండా దేవునికి స్తోత్రం కలిగిన గాక. పాపాన్ని విసర్జించుండు, శ్రమలకు వెళ్ళిపోయాడు. అపవిత్రతను విసర్జించుండు, శ్రమలకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. శ్రమల గుండా నడిచిన కారణాన దేవుడు అద్భుతం చేయాలని చెప్పేసి దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసేపును దేవుడు ఏర్పరచుకున్నాడు. యేసేపు పిల్లల్ని చేస్తూ అక్కలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఇలా జరిగాయంటే యేసేపు కడుపులో పుట్టినటువంటి ఒక గొప్ప మర్మాన్ని దేవుడు బయటికి తీసుకురావడానికి, అద్భుతాలను బయటపరచడానికి, అంత్య దినములలో దేవుడు తన యొక్క నిర్గమాన్ని తెలియచేయటానికి ఇలా కొనసాగించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఆలోచించడానికి కొన్ని సందర్భాలు నీకు అర్థం కావాలి. ఇప్పుడు యేసేపు లాగా ఉన్నావా లేదా రూబేల్ లాగా ఉన్నావా? నిన్ను పరీక్షించుకోవడానికి ఒక సూచన ఇది. అబ్షాలోము లాగా ఉన్నావా లేక సొలొమోను వలె ఉన్నావా? ఎందుకు ఇలా దేవుడు కార్యం చేయబోతున్నాడు? అసలు సొలొమోను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆఖరి వాడు, తన తల్లికి 4 కుమారులు, ఆ 4గురిలో జ్యేష్ఠుడు. అతన్ని ఏర్పరచుకొని దేవుని మందిరాన్ని కట్టాడు దేవుడు. హల్లెలూయా. దావీదా మందిరం కట్టడానికి నువ్వు కూడా కాదు, నువ్వు సమకూర్చుండొచ్చు, నువ్వు అన్ని తీసుకురావచ్చు, బంగారం వెండి అన్ని వెలగలు అన్ని సమకూర్చవచ్చు, కానీ నువ్వు మందిరం కట్టడానికి నువ్వు కాదు. నీ కడుపున పుట్టినటువంటి సొలొమోను నా మందిరం కడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అని దేవుడు సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టాడు. సొలొమోను మందిరం కట్టి ముగించి అందులో ప్రార్థన చేస్తానంట. ఆ మందిరంలోనికి మహిమ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మందిరంలోకి మహిమ దిగి వచ్చింది. ఏ మహిమ అయితే ఆ మందిరంలోకి దిగి వచ్చిందో ఆ మహిమను చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దిగులు చెందుతున్నారు, వణుకుతూ ఉన్నారు, భయంతో సాగిల పడుతూ ఉన్నారు. యాజకులు సహితం మందిరములో నిలవలేక జాలరు. హల్లెలూయా. ఆ మందిరంలో నిలవలేకపోయారు, పారిపోతున్నారు. అంత గొప్ప మహిమ దేవుని మందిరములకు దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, అంత గొప్ప మహిమ దిగి వచ్చిన కడవరి మహిమ అంతకంటే గొప్పది అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే కాలంలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఉన్న మహిమ కంటే, సొలొమోను యొక్క మందిరము కంటే ఈ అంతర్గతమైన మహిమ ఇంకా గొప్పదని తెలియజేస్తా ఉంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం నిల ఉంటుంది? ఎందుకు ఇంత హాస్యవశ భక్తి మనలో ఉంటుంది అంటే, ఈనాడు నీవు మహిమ గల సంఘముగా ఉండకుండా, మహిమ ప్రభావం కలిగినటువంటి ఒక దేవుని మందిరముగా నీ ఉండకుండా పాపముని నిలబడి చేస్తుంది, చీకటిని నేను ఏర్పాటు చేస్తుంది, అంధకారము నిన్ను ఏర్పాటు చేస్తుంది, నానా విధముల ఆలోచనలు నిన్ను ఏర్పాటు చేస్తున్నాయి, చీకటి పనులు నిన్ను భ్రమపరుస్తూ ఉన్నాయి. దేవుడు కోరుకున్న స్థాయి వేరు, నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన వేరు. దేవుడు ఏర్పరచుకున్న స్థాయి వేరు, నీ ఆలోచన వేరు. ఇంత దిగజారిన బ్రతుకు ఈనాడు ఎందుకు నీకు అని లోక ప్రజలను ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నా మహిమలో మిమ్మల్ని నిలబెట్టాలనుకున్నాను, నా ప్రత్యక్షంలో మిమ్మల్ని నిలబెట్టుకున్నాను అనుకున్నాను, కానీ నా మహిమను మీరు చూడలేకపోతున్నారే, నా మహిమలో మీరు నిలబడలేకపోతున్నారే, నా మహిమ యొక్క ఆలోచన మీకు అర్థం కాలేకపోతున్నదే. ఒక్కొక్క స్థాయి దిగి వస్తున్నాను. మోషే కట్టిన ప్రత్యక్ష గుడారం నుంచి సొలొమోను కట్టిన మందిరంలో దిగి వచ్చాను. సొలొమోను కట్టిన మందిరంలో నుంచి రాను ఇదిగో ప్రధాన యాజకుడిగా నిలబెట్టినటువంటి యెహోషువను చూడు, పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి జెరుబ్బాబెలు చూడు, ఆ మందిరం యొక్క మహిమ చూడు. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని చూపిస్తా ఉన్నాడు. జెరుబ్బాబెలుతో అంటున్నాడు, జెరుబ్బాబెలా నువ్వు చూడు, నీకేం కనబడుతుందో. జకర్యా చదివాం కదా, జకర్యా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చక్కగా చదివాం. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్కన. ఇక్కడ ఏమంటున్నాడంటే,
మీకేమి కనబడుచున్నదని ఆ. అడుగగా ఉమ్. నేను సువర్ణమయమైన దీపస్తంభమును ఆ. దాని మీద ఒక ప్రమిదయును ఒక ప్రమదయు దీపస్తంభమునకు ఆ. 7 దీపములను 7 దీపాలు కనబడుతున్నాయి. ఒకటే ప్రమిద, ఒక్కటే. దీనికి 7 దీపాలు కనబడుతున్నాయి. ఒక్కటే నిలువు కొట్టదట. ఒకటి ఆ నిలువుకు 7 ఉన్నాయి. ఇటు 6 ఇటు 6. మధ్యలో ప్రతిమలో పువ్వు, ఆ పువ్వు మీద దీపం. 7 దీపాలు కనబడుతున్నాయి. ఈ 7 దీపాలు ఏంటో 7 సంఘాలు. ఒక్కొక్క సంఘములో వెలుగుతున్న దీపం ఆత్మ, అద్భుతమైన ఆత్మ, పరలోకమందున దేవుని ఆత్మ దిగి వచ్చింది, సంఘాలను వెలిగించింది, ప్రజలను వెలిగించింది, ఆత్మ ప్రభావితం చేసింది. ప్రతి ఒక్కరిని కూడా ప్రకాశించాలని ఇక్కడ కనబడుతుంది ఒక దర్శనం. ఈ దర్శనానికి దేవులు దూరం అయిపోయారు. వాళ్ళు అంటారు, అశూరు కాలంలో కట్టిన మందిరం ఏమైపోయింది, బబులోను కాలంలో కూలిపోయింది. ఆ రోజుల్లో కట్టినటువంటి మందిరాలన్నీ కూడా ఏమైపోయినాయి, కూలిపోయినాయి కదా, మహిమంతా దొరికిపోయింది కదా. టైటస్ కాలంలో, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ కాలంలో ఆ మహిమగల మందిరం కూలిపోయింది. సొలొమోను కట్టిన మందిరం కూలిపోయింది. మహిమగలిగిన మందిరం కూలిపోయింది. రాయి మీద రాయి లేకుండా, ఒక్కటి కూడా లేకుండా కూలిపోయింది. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు జరిగేది ఏంటి అన్నట్టుగా ప్రజల్లో ఇంకా సమయం ఇంకా రాలేదులే, సమయం ఇంకా రాలేదని ఆ రోజుల్లో చెప్పారు. ఈ రోజుల్లో ఎడపొక్కలు వేసుకొని ఈ రోజుల్లో చెప్తున్నాం. ఈ రోజు వరకు కూడా ఇంకా సమయం రాలేదు కదా, ప్రభు అక్కడ ఆలస్యం ఉంది కదా, అక్కడక్కడ భూకంపాలు రావాలన్నాడు, అక్కడక్కడ కరువులు రావాలన్నాడు, ప్రజల మీద ప్రజలు లేవాలన్నాడు, ఇంకా రాజ్యాల మీద రాజ్యాలు లేవాలన్నారు. ఇవన్నీ జరగట్లేదు కదా ఇంకా. ఇది ఈ రోజులు ఉన్నటువంటి సంఘ బిడ్డల ఆలోచన. దేవుని బిడ్డలారా, సమయం సముచితంగా ఉంది. నిన్నగాక మొన్ననే చైనాలో భయంకరమైనటువంటి వర్షపాతం. పోయిన వారంలోనే అమెరికా కుతలమైపోయింది. భయంకరమైనటువంటి వర్షపాతంతో కుతలమైపోయింది. చైనా అప్పటికప్పుడే ఎంత భయంకరంగా వర్షపాతంతో కొట్టుకుపోయినాయి, శిథిలాలు కూలిపోయినాయి. ఎక్కడ చూసినా రాజ్యాలు లేస్తా ఉన్నాయి, రాజ్యాల మీద రాజ్యాలు లేస్తా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ ఇంకా ఆగలేదు. 3.5 సంవత్సరాలు అయింది, ఇప్పటికి యుద్ధం ఆగలేదు. బీభత్సమైన యుద్ధం లేస్తుంది. ఈ యుద్ధం ప్రారంభం కాగానే ఈ యుద్ధాలు ఇలా ప్రారంభమవుతాయని ఆలోచించి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, పోయిన వారంలోనే ఎర్రపేరు కోసారు, వధించారు. ఎర్రపేరు వధించారు. వధించారంటే మందిరం కట్టడం ఆగుతుందా? ప్రారంభం కాబోతుంది. ఎక్కడ కట్టాలి, మందిరం ఎక్కడ స్టార్ట్ చేయాలి, పూనాది దొరకట్లేదు. ఎక్కడ కట్టాలి ఇప్పుడు అర్థం కావడం లేదు. ఇశ్రాయేలుకు మాత్రం తెలుసు అది ఏ స్థలంలో ఉంది, అది ఎక్కడ ఉంది, దాన్ని ఎక్కడ కట్టాలి, ఇప్పుడు ఎక్కడ కడితే ఆ మందిరం ప్రారంభమవుతుంది, అది ఎక్కడ ప్రారంభిస్తే అక్కడ దైవ చిత్తం నెరవేర్చబడుతుంది. ఎవరికి తెలుసు అంటే ఇశ్రాయేలుకు మాత్రం తెలుసు. స్తోత్రాలు చెప్పలేదు మీరు? హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ఆ సమయం కొరకు కనిపెడతా ఉన్నారు. దేవుని బిడ్డ ఆ సమయం కొరకు కనిపెడుతున్నారు. దేవుడు ఆ సమయాన్ని త్వరలోనే వారికి పంచిపెట్టాలని, ఆ సమయాన్ని త్వరగా వారు చూపించాలని, మందిరాన్ని ప్రారంభించాలని ఆ ఇశ్రాయేలు కాను చూస్తా ఉన్నారు. వారు ఈ రోజున నీ జీవితంలో పేరుకు క్రైస్తవులుగా బ్రతకడానికి వీల్లేదు. ఏదో భక్తి చేస్తున్నాను కనబడదు కాదు, నిన్ను దేవుడు ఒక మందిరంగా నిలబెట్టాలని కోరుకున్నాడు. నువ్వు దేవుని మందిరం, నీలో మహిమ ఉండాలని కోరుకున్నాడు, నీ అంతరంగంలో మహిమ రావాలని కోరుకున్నాడు, నీలో నుంచి తేజస్సు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సాధారణ అంటుంది, ఆమె చక్కగా ఉంది, ఆమె బలహీనురాలు, పైకి ప్రార్థన అంటే లోపల ఎన్నో పాపం చేస్తుంది, ఆమె మంచిది. ఎవరంటున్నారు? సాధారణ చెప్తున్నాడు. నీవు బాగాలే, ఓ సాధారణ నీ అతించడము కుదరదు.
నా గురించి చెప్పడానికి నువ్వెవరు? నా దేవుడు కొలిమిలో నుంచి తీసిన అగ్నిలోంచి తీసిన కొలిమిలాగా ఉన్నావని నన్ను అంటున్నాడు. ఒక బండుచున్న కొలిమి లాంటి విశ్వాసి అని నా ప్రభు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని నువ్వు ప్రతిరోజు ఏమనాలి? ఉదయం లేవగానే సాతానుతో యుద్ధం చేయాలి. నువ్వు అయ్యే సాతానా, నా గురించి అతిశయించడానికి నీ దగ్గర ఏం లేదు, నా గురించి మాట్లాడుకోవడానికి నీ దగ్గర చరిత్ర లేదు. నా ప్రభు నా గురించి మాట్లాడుతున్నాడని నీ ప్రభుని నువ్వు గనపరచాలి, నీ దేవుని గనపరచాలి. నీవే మందిరం కనుక నీ మందిరం అనే నీలో ఆ యేసయ్య కడువరి మహిమను కుమ్మరించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడువరి మహిమతో నింపాలనుకుంటున్నాడు, దైవ ప్రత్యక్షతలో నింపాలనుకుంటున్నాడు, దైవ ఆశీర్వాదాల చేత నిన్ను నింపాలనుకుంటున్నాడు, దైవ సన్నిధిలో నిన్ను అభిషేకించాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ అభిషేకానికి ఎంతకాలం దూరం ఉంటావు? ఈ అభిషేకాన్ని కోల్పోయి ఎంతకాలం కష్టాల్లో ఉంటావు, నష్టంలో ఉంటావు, ఏడుపుతో కొంత కూర్చుంటావు, ఇంకా ఎన్నో ఆలోచనతో కూర్చుంటావు, ఎంతకాలం కుమిలిపోతావు? నీ కుమిలిపోయే స్థితి విడిచిపెట్టు, దిగజారిన స్థితి విడిచిపెట్టు, నువ్వు లోపల కుమిలిపోయే పరిస్థితిని వదిలిపెట్టు. నీ ప్రభు నిన్ను అగ్నిలో నుండి తీసినటువంటి ఒక కొరివ వల్ల చూడాలని కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాడు. నువ్వు ప్రత్యేకత కలిగిన జీవితం గడపాలని కోరుకుంటున్నాడు. దైవ చిత్తాన్ని చేసే ఒక అనుభవాన్ని నేను తీసుకోవాలని కోరుకుంటున్నాడు. నీవే మందిరం అయితే యూదా గోత్రపు యొక్క సింహపు యొక్క నీడలోనికి నువ్వు రావాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన మందిరం ఎవరు కట్టాలంటే యూదులు కట్టాలి. యూదా గోత్రికులు కట్టాలి. అప్పుడున్న ధర్మశాస్త్రం ప్రకారంగా యూదా గోత్రం వారు కట్టాలి. యూదా గోత్రికులు కట్టాలంటే యూదా గోత్రంలోకే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక్కొక్కరి దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాంటి గోత్రం నుంచి ఒక్కొక్కరు రాగానే ఆఖరికి యూదా గోత్రం నుంచి ఎవరు వచ్చారు? మందిరాన్ని కట్టడానికి ఎవరు వచ్చారు? ప్రభువైన యేసు వచ్చాడు. హల్లెలూయా. యూదా గోత్రపు సింహమైన యేసు క్రీస్తు ఆయన భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టి దేవుని మందిరాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడింది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మందిరాన్ని యేసయ్య కడితే ఆ మందిరానికి నడిపించడానికి 12 మంది శిష్యులను పెట్టుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. 12 మంది శిష్యుల ద్వారా ఉపదేశ క్రమంలో సంఘాన్ని నడిపించడానికి దేవుడు ఆ ప్రత్యక్షతలో వారిని నిలబెడితే అందులో నుంచి బెన్యామీను గోత్రముల నుండి అపోస్తలుల పౌలుని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుని సంఘాన్ని ఒక మాదిరిలో నిలబెట్టడానికి, దైవ సంఘాన్ని ఒక ప్రత్యక్షతలో నిలబెట్టడానికి దేవుడు ఏం చేశాడంటే బెన్యామీను గోత్రముల నుండి దేవుడు ఏం చేశాడంటే దేవునికి స్తోత్రం అపోస్తలుల పౌలుని ఏర్పరచుకున్నాడు. అపోస్తలుల పౌలు దైవ వాక్యాన్ని ప్రకటించి ఆ ఉన్నత ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని, ధర్మశాస్త్ర సంబంధమైన గోత్రాన్ని పక్కన పెట్టి యూదా గోత్రంలోకి వచ్చాడు. యేసు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఆయన యూదా గోత్రంలోకి వస్తే యూదా గోత్రములో నుండి దేవుని సంఘాలు కట్టడానికి దైవ ప్రత్యక్షతను అపోస్తలుల కార్యాలలో దేవుడు ఇచ్చాడు. అపోస్తలుల పౌలుకి సంఘాలు కట్టే దర్శనమిచ్చాడు. అనేక నశించిన ఆత్మలను నిలబెట్టే దర్శనమిచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఉన్న ఆ ప్రత్యక్ష దర్శనాన్ని అపోస్తలుల పౌలుకి దేవుడు అనుగ్రహించాడు. ఆ ప్రకారంగా దర్శన ప్రకారంగా సంఘాలు కట్టుకుంటూ వచ్చాడు. దర్శన ప్రకారంగా దేవుడు సంఘం కట్టాడు. దేవుని వాక్య ప్రకారంగా సంఘాన్ని కట్టాడు. నిర్ణయ కాలాలు రాకబడితే దైవ ప్రత్యక్షతలో దేవుడు ఒక్కొక్కరిని వాడుకుంటూ వచ్చాడు. అది దైవ దర్శనం ద్వారా. ఈ రోజున దైవ దర్శనం ద్వారా సంఘాలు కట్టబడుతున్నప్పుడు అనేకులకు ఆశ్రమశ కనబడుతుంది. దైవ చిత్తము ద్వారా సంఘాలు కట్టబడుతుంటే జనులు విచ్చలవిడిగా ఉంటున్నారు. దైవ సన్నిధిని కోల్పోతున్నారు. దైవ ప్రత్యక్షతను కోల్పోతున్నారు. దైవ యొక్క నిర్ణయాన్ని కోల్పోతున్నారు. దేవుడు వెళ్ళారా, దేవుడు కోరుకునేది ఒకటే, నీవు దైవ చిత్తాన్ని కోల్పోవద్దు. దైవ నిర్ణయాన్ని నువ్వు గ్రహించాలని, దైవ చిత్తాన్ని నువ్వు తెలుసుకొని ఆ వాక్యమందు నిలిచి ఆ వాక్యంలో నీ జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి దేవుడు నిన్ను పట్టుకుంటున్నాడా.
హల్లెలూయా. దేవుడు నిన్ను పట్టుకుంటున్నాడు. దేవుడే నీ పక్షంగా నిలబడి నిన్ను ఆదరించాలని, దేవుడు నీ పక్షంగా నిలబడి నిన్ను బలపరచాలని, దేవుడు నీ పక్షంగా నిలబడి నీ ద్వారా అద్భుతాలు చేయాలని కోరుకున్నాడు. అందుకే ఒక సామెత పుట్టింది, భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చారు పట సంగారెడ్డి ప్రాంతానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క సేవకుని ఒక్కొక్క పని మందిలో పెట్టాడు. దేనికి తలకిందులు చేయడానికి పిలిచాడు? భూమిని తలకిందులు చేయడానికి. ఒక్కొక్క ప్రాంతంలో దేవుడు దాసులను నిలబెట్టుకున్నాడు. ఒక్కొక్క ప్రాంతంలో తన దాసులను నిలబెట్టుకున్నాడు. అక్కడున్న వాతావరణ తలకిందులు చేయడానికి, ఇక్కడున్న వాతావరణ తలకిందులు చేయడానికి, సాస్పేట ఏరియాలో తలకిందులు చేయడానికి అబ్రహ్మయ్య గారిని ఏర్పరచుకున్నాడు. ఇట్లా అనేక ప్రాంతాల్లో కొంతమంది దైవ సేవకులు అక్కడున్న వాతావరణం, అక్కడున్న శక్తుల ప్రభావాన్ని తలకిందులు చేయడానికి దేవుడు ఒక్కొక్కరు అభిషేకించాడు. నీ అభిషేకాలను తగ్గదు సుమే, నీ అభిషేకాలను ఎక్కడ కూడా తగ్గకూడదు. ఈ రోజున చాలా మందికి దేవుని అభిషేకం అర్థం చేసుకోరు. దేవుని అభిషేకం అంటే నీకు అర్థం కాదు. అభిషేకంతో నింపబడడం నీకు అర్థం కాదు. అభిషేకంలో నడవడం నీకు అర్థం కాదు. దేవుని బిడ్డ, నీ మందిరంలో మహిమ ఉండాలి. ఆనాడు మందిరాల్లో మహిమ ఉంది. ఈ రోజులో మందిరం అంటే నీవు నేనే మందిరం. నీలో నాలో మందిరంలో మనమే మందిరం కనుక మనలో యేసయ్య నివాసం చెయ్యాలంటే ఆయన మహిమ మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఆయన మహిమ అది మునుపటి మందిరం కంటే కలువరి మందిరం యొక్క మహిమ అధికమవుతున్నది. ఈ మహిమతో నింపబడాలి. నిజమైన ఆత్మ దీపానికి గంతలేస్తుంది. ఏదో పైన అంటారు కాబట్టి అది ఇప్పటిదాకా మీకు ఏం రావట్లేదు. ఈ ఉద్యమం నింపబడదు, వాక్యంతోనే నీ ఆత్మ నింపబడదు. వాక్యం చెబుతున్నప్పుడు నువ్వు నింపబడితే అది నిజమైన ఆత్మ. ఏదో తాత్కాలిక డూప్లికేట్ అది నీ అవసరానికి వాడుకునే ఆత్మ. హల్లెలూయా. నువ్వు నిజమైన ఉద్యమం కలిగిన వ్యక్తి అయితే నీ శక్తి చూపించాలి, నీ అభిషేకాన్ని బయట పెట్టాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇంత గొప్ప మహిమతో దేవుడు నిన్ను నింపి లోకానికి నేను ఏం చేయాలనుకున్నాడు? చెప్పు క్రైస్తవులు మనగా అయిపోదు. క్రైస్తవులు పుట్టాం, బాప్సం తీసుకున్నాం, సంఘంకి వస్తున్నాం, పోతున్నాం, కానికేస్తున్నాం, దశమాలు వేస్తున్నాం, పోతున్నాం. ఇది కాదు. నీకు క్రైస్తవుడు అంటే నీ కుటుంబంలో వెలుగుతున్న నక్షత్రాన్ని, నీ కుటుంబంలో వెలుగుతున్న నక్షత్రాన్ని నీవు. నీ కుటుంబంలో ఎన్ని నక్షత్రాలు ఉండొచ్చు? నీవు ఒక నక్షత్రాన్ని, నీ భర్త ఒక నక్షత్రాన్ని, నీ పిల్లలు ఒక నక్షత్రం. ఎంతమంది? 8 మంది ఉంటే 8 నక్షత్రాలు ఎదుగుతున్నాయి ఆకాశంలో. ఆ నక్షత్రాలు వెలుగుతా ఉంటే లోకంలో ఏం కనబడుతుంది? వెలుగు కనబడుతుంది. నీ కుటుంబంలో 8 మంది నక్షత్రాలు అయితే నీ కుటుంబంలో ఏం కనబడుతుంది? చెప్పాలి. వెలుగు కనబడాలి. ఆ కుటుంబంలో ప్రకాశింపబడాలి. ఆ ఇంట్లో వెలుగు కనబడాలి. కొన్ని ఇంట్లోకి పోతే చీకటే ఉంటుంది కదా. కొన్ని ఇళ్ళలో కాలు పెడితే కదా చీకటి 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 చీకటి. చీకటి అంటే ఏంటిది? ఏమంటే అయిపోతుంది. మళ్ళీ రైతులన్నా ఇటువంటి చీకటి. దేవుని బిడ్డ, నీ కుటుంబంలో చీకటి ఉండదు. పైకి ప్రైజులాడు చెప్పినట్టు అంతరంగంలో కూడా ఏముండాలి? ప్రైజులే ఉండాలి. అంతరంగంలో ప్రైజులాడు ఉండాలి, బయటికి ప్రైజులాడు ఉండాలి. నువ్వు లోపల ఎట్లా ప్రేమిస్తున్నావు బయటికి కూడా అదే ప్రేమ ఉండాలి. అక్కడ అక్కడ ఇలాంటి జీవితం మనకు ఉండరాదు. ఇది ఉన్నదంటే ఎప్పటికున్నా నేను నాశనం చేస్తాను. అది మనకు అర్థం కాదు. ఎవరిలో ఈ కపటం పడుతుందో వారే నాశనం అవుతారు కానీ ఇంకొకరికి నాశనం చేయదు అది. అందుకనే యుక్తి తంత్రాలతో ఎవడైతే నడుస్తాడో వాడే నాశనం అయిపోతాడట. మరి ఎవరు నడిచారు? 12 గోత్రాలు, 12 మంది శిష్యులు ఎవరు నడిచారు? ఎవరు నడిచాడు? జోలు వేసుకున్నాడు కదా. జోలు వేసుకున్నాడు. అసలు యేసుప్రభు నాతోనే ఉంటాడా? మీకేం తెలుసా? ఆ మత్తాయి ఉన్నాడు, ఆ మార్పు, వాళ్ళంతా దూరం దూరం ఉంటారు. నేను ఎప్పుడు ఆయన సంకలు ఉంటాను, ఎప్పుడు నేనే ఆయన దగ్గర ఉంటాను. వీళ్ళు వీకినోడు తల కింద వేసుకొని చచ్చిపోయాడు. 12 గోత్రాలు కూడా అసలు పెద్దోళ్ళు ఎవరు తెలుసా? ఈ 12 గోత్రాలు ఎవరు తెలుసా? మీకు తెలుసా సంగతే? అన్న మీరు వీకినోడు రూపేను
తండ్రి పక్కన పవిత్ర పరిచయం వాడు వెళ్ళిపోయాడు. ఇట్లా అతిశయించుడు ఎవ్వడు బాగుపడినా కదా. ఈ బైబిల్ ఎవరు బాగుపడలే. అది ఈ రోజుల్లో క్రైస్తవులు అనే వారు కూడా బాగుపడాలనుకుంటే ఏమొదలాలి? ఏమొదలాలి? అసూయ వదలాలి, గర్వం వదలాలి, పాపం వదలాలి, కుయుక్తులు వదలాలి, కపట వేషాలు మానాలి, బూతులు మానాలి, ఇంకెన్ని చెప్పాలో అన్ని మానాలి. ఒకటి 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 అన్ని మాని జీరో అయిపోవాలి. మనం ఎప్పుడైతే జీరో అయిపోతామో ఈ జీరో అయిపోయిన పాత్రలోనికి పరలోకంలో మహిమ దిగి వస్తుంది. హల్లెలూయా. పరలోకంలో ఉన్న మహిమ మనలోకి ఎప్పుడైతే వస్తుందో, పరలోకంలో ఉన్న మహిమ మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన కుటుంబాలు ప్రకాశించడం ప్రారంభమవుతాయి. మన కుటుంబంలో వ్యతిరేకులు మారుతారు, తాగుబోతులు మారుతారు, భిన్నాభిప్రాయాలు గలవారు మారుతారు, పాపం చేసే వాళ్ళు మారుతారు, లోబడిన పిల్లలు మారుతారు. అందరిని మార్చేది నువ్వు నేను కాదు, మన ప్రభు మహిమ. హల్లెలూయా. మన కుటుంబాలను మార్చేది ప్రభు మహిమ, మన పిల్లల్ని మార్చేది ప్రభు మహిమ, మన భర్తలను మార్చేది ప్రభు మహిమ, మన కుటుంబ వాతావరణాన్ని మార్చేది ప్రభు మహిమ. ఈ మహిమలోనికి నువ్వు వస్తావా చెల్లి? హల్లెలూయా. ఈ మహిమలోనికి నువ్వు ఎప్పుడైతే రాగలుగుతావో ఈ మహిమలోనే దేవుడు నిన్ను కట్టాలని కోరుకున్నాడో, ఈ మహిమలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఈ మహిమకు దూరంగా ఉన్నవాడు ఎవడు ఆశీర్వించబడడు కనుక ప్రభువా నేను నీ మహిమలోకి వస్తానయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించని ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాద వచనంతో నీ ప్రభుని నువ్వు కనికరం పొందుకుంటావా, ఆ కనికరము ద్వారానే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. అలాంటి ఒక గొప్ప మందిరంగా ఈ కడవరి దినంలో కట్టబడుతున్న ఆ మందిరంలోనికి అధిక మహిమను కుమ్మరించి ఆ ప్రభుని నువ్వు ఆరాధించగలుగుతావా? దేవుని బిడ్డ, ఈ రోజున నీ జీవితంలో ఏం కలిగి ఉన్నావో ఒక్కసారి నేను పరీక్షించుకో. ఇంతవరకు నువ్వు చేసిన భక్తిలో ఎక్కడ ఓటమి పాలయ్యావు, ఎక్కడ నువ్వు దిగజారి పరిస్థితిలో ఉన్నావు, ఎక్కడ నీ బ్రతుకులో దేవునికి స్థలం ఇవ్వకుండా, దేవునికి వాక్యానికి చోటు ఇవ్వకుండా నువ్వు ఎంతకాలం నిర్లక్ష్యంగా బతికావో ఒక్కసారి నేను నువ్వు పరీక్ష చేసుకో. మోకరించి ప్రభు నా జీవితంలోకి రండి అని అడుగుతావా? ఈ రోజు నువ్వు అడుగుతావా? ప్రభు నాలోనికి రండి, నేనే మందిరం, ఈ కడవరి మందిరం, ఈ కడవరి మందిరంలో నీ మహిమతో నన్ను నింపు, నీ అభిషేకం నా మీద కుమ్మరించు, నీ ఆత్మచేతను నడిపించు. నా కుటుంబం అంతా వెలగాలి, నేను వెలగాలి, నా భార్య వెలగాలి, నా పిల్లలు వెలగాలి, నీ మహిమ నాలో కనబడాలి. నీ దైవ దర్శనం ద్వారా నేను వెళ్ళాలి, నీ దైవ ప్రత్యక్షతలో నేను బాగుపడాలి. ఇంతవరకు ఆశ్రమశిగానే భక్తి చేస్తూ వచ్చాను, ఇంతవరకు ఏదో లేనిపోని భక్తిలోనే కొనసాగుతూ వచ్చాను. ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ కష్టాలు చాలు, ఈ నష్టాలు చాలు, ఈ అవమానాలు చాలు, ఇక నేను భరించలేను, ఇక చాలయ్యా చాలయ్యా. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. అనేకమైన అవమానాలను కూడా వెళ్ళొచ్చున్నారు, అనేక నిందలు కూడా వెళ్ళొచ్చున్నారు. దుష్టుడైన వారు నన్ను కృంగజేసి నన్ను డైవర్ట్ చేస్తా ఉన్నాడు. ఏవో దురాశలు పుట్టిస్తున్నాడు, రకరకాల దురాశలకు నడిపిస్తున్నాడు. నీ వాక్యంలో నిలబడకుండా, నీ దైవ దర్శనంలో సాగిపోకుండా డబ్బాశ, దురాశ, రకరకాల ఆశలు నాలో పుట్టించి నన్ను భ్రమపరుస్తూ ఉన్నాడు. నానా విధములైన కోరికలు పుట్టించి నన్ను ఎంత కలవరపరుస్తూ ఉన్నాడు. నీ మహిమకు దూరం చేస్తా ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించి నీ సన్నిధిలో పెట్టని ప్రాధాన్యపడి అడుగుతావా? నిన్ను నీవే ప్రభు కలుగుతావా? నీవు నీ పిల్లల గురించి కృంగవలసిన పని లేదు, నీ కుటుంబం గురించి కృంగవలసిన పని లేదు. ఈ మహిమ నీ కుటుంబాన్ని చక్కపరుస్తుంది, నీ పిల్లల జీవితాన్ని సరి చేస్తుంది. ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా సరి చేసే దేవుడే మన ప్రభు. మహిమగల దేవుడు, అద్భుతాలు చేసేవాడు. దేవుని బిడ్డ, ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉంటావు, ఎంతకాలం దూరంగా ఉంటావు, ఈ మహిమను వదులుకొని ఎంతకాలం ముసలక్క ముచ్చట్లో ఉంటావు. నీ కలవరం తొలగిపోలే. నువ్వు దేవుని మీద మనసు పెట్టు. ఏ ఒక్కరి సలహా నీకు అక్కర్లేదు, ఏ మనుషుడు నీకు సలహాదారుడు అక్కర్లేదు. నీ దేవుడే నీకు పరిష్కారం అనుగ్రహిస్తాడు. నువ్వు మహిమగా కట్టబడినప్పుడు, మహిమలో జీవించినప్పుడు నీ ప్రభు నీకు తోడు. అన్యాయానికి అప్పచెప్పు వాడు కాదు,
కృంగిపోయేటట్టుగా చేసేవాడు కాదు. నీ దేవుడు నీ పక్షం నిలబడతాడు. నీకు స్తోత్రం. చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాల్లో నెమ్మది లేదు. ఏ కుటుంబాల్లో నెమ్మది లేవు. ఏదో ఒక రకమైనటువంటి ఏర్పు, ఏదో ఒక రకమైన బాధలు. ఎందుకు ఇలా ఉంటున్నాయి? ప్రభు అన్నాడు, కడవరి దినములో నేను కట్టే మందిరములో మొదటి మందిరం కంటే అధిక మహిమని చూడాలని కోరుకున్నాడు. ఆ మహిమ మందిరాల్లో కనబడడం లేదు. మనుషులు కనబడుతున్నారు, సేవకులు కనబడుతున్నారు, అనేకమైన విషయాలు కనబడుతున్నాయి, కానీ మహిమ కనబడడం లేదు. అందుకే దుఃఖపడుతున్నాడు ఆయన. ఆయన దుఃఖపడి అడుగుతున్నాడు, ఏది నా మహిమ? నా మహిమకు చోటేది అని అడుగుతున్నాడు. సంగమా, జాగ్రత్త. ఒక్కొక్కరు ఆత్మలో నిలబడండి. ప్రభు రాకడలో మనం ఉంటున్నాము, ఆయనలో నిలబడండి. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్కరు ప్రార్థన చేయండి. ఆత్మ ప్రేరేపణ గల వారు ఒకరు ప్రార్థన. మన మధ్యలో ఉన్న దైవజనులు అబ్రహ్మయ్య గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మహోన్నతుడా, మహాగరుడా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మట్టివారం ఎక్కడ లోకంలో మా తండ్రి కొట్టుకొని పోయే స్థితిలో ఉన్న మమ్మలను, మా తండ్రి, మా ప్రభు, మా పక్కన లోకం ఉన్నది, మా తండ్రి, పాపం ఉన్నది, శాపం ఉన్నది, అనేకమైన అపవాది కార్యక్రమాలు ఉన్నాయి మా తండ్రి. అందులోంచి మమ్మల్ని వేరుపరిచి అయ్యా మా ప్రభు మీ నిత్యత్వములోకి మా ప్రభు మమ్మల్ని చేర్చడానికి అయ్యా మీ వాక్యమనే మా తండ్రి, మా ప్రభు జీవవాక్యమనే అయ్యా అగ్ని వాక్యము ద్వారా మా తండ్రి మమ్మల్ని మా ప్రభు గద్దిస్తూ సరిచేస్తున్నారు. అయ్యా మా తండ్రి శ్రేష్టమైన వాక్కులను మా తండ్రి మా ప్రభు మాకు బోధిస్తున్నారు. అయ్యా ఇది కేవలము మా తండ్రి మా ప్రభు మీ మాటలే మా తండ్రి మా ప్రభు బోధిస్తున్నది. మనుషులైనప్పటికీ మా తండ్రి మేము మనుషుల ముఖాలను చూసిన వారముగా కాక అయ్యా మా తండ్రి మా ప్రభు నాతోనే స్పష్టంగా మాట్లాడుచున్నాడని, అయ్యా నా హృదయంలో కలవరములు ఉన్నదని, నాలో దోషం ఉన్నదని మా ప్రభు మేము ఎప్పుడైతే ఒప్పుకుంటాము, మీ యొద్ద మా తండ్రి కప్పుకొనక ఒప్పుకొని మా తండ్రి విడిచిపెట్టాలనుకుంటాము, అప్పుడు మా హృదయంలోకి వచ్చి మా తండ్రి మమ్మల్ని మందిరముగా మీరు కట్టుతారు. అయ్యా మా తండ్రి ఎన్నో గొప్ప మందిరాలు మా తండ్రి సొలొమోను ద్వారా అనేక భక్తుల ద్వారా కట్టబడ్డాయి, కానీ అవన్నీ మా తండ్రి మీరే పెరిగిదే ఇచ్చారు శత్రువుల ద్వారా. ఎందుకంటే మా ప్రభు నేను మందిరాన్ని హృదయంలో కట్టుతాను, హృదయంలోని కట్టుతాను, దానిని ఎవ్వరు పెరిగి వేయలేదు, అది స్థిరమైన పునాది వేస్తానని. ఒక్కసారి మా ప్రభు మా హృదయాలను కట్టే దేవా, మా హృదయాల్లో నివసించాలనుకుంటున్న ప్రభువా, ఇంకా నా లోపల మా తండ్రి అపవిత్రమైనది నా జీవితంలో, నా తలంపులలో, మా తండ్రి మా కుటుంబాలలో, మా ప్రవర్తనలో ఏదైనా ఉంటే దానిని బయటికి పంప మాలోకి రమ్మని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మా ప్రభువా, మీ వాక్యం విన్నప్పుడు మేము గజగజ వణికిపోవాలి ప్రభు. మీరు మా ఎదుట ఉండి మాట్లాడుచున్నట్టుగా మేము భయముతో వణికిపోవాలి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తాను. మధ్యాహ్న కాల సమయమందు మీ దాసుని ప్రేరేపించి మీ మాటలు, జీవము కలిగిన మాటలు మాత్రమే మా ముందు ఉంచారు. ఏ విధము చేతనైనను మా ప్రభు ఈ మట్టి గుడారము మహిమ స్వరూపముగా మార్చబడాలని మమ్మలను మా తండ్రి మా ప్రభు మాలో మీరు మందిరం కట్టి మా తండ్రి ఆ మందిరంలో మీరు నివాసం ఏర్పాటు చేసుకొని అందులో వెలుగుగా మీరు ప్రకాశించి
అయ్యా చీకటిలో నుంచి మా తండ్రి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మా ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు మీ యొక్క ప్రత్యక్షత మా తండ్రి అనుదినం మేము అనుభవించే కృప మాకు దయచి మా తండ్రి మా ప్రభు వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా తండ్రి దాని ప్రకారం నేను జీవించాలనుకుంటున్నాను ప్రభా. నేను ఇంకా మారాలనుకుంటున్నాను ప్రభా. నన్ను మార్చమనే ప్రార్థన మేము చేయుదుముగా, కడగబడదుముగా కానీ అయ్యా మా ప్రభా మా హృదయంలో వాక్యమిత్తిన మీ దాసుని అభిషేకించి మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా మా తండ్రి. ఇంకా అనేకులను మా తండ్రి మా ప్రభు మీ సత్యములో కట్టే అయ్యా మా ప్రభు బలమైన సాధనముగా మీ దాసుడు మా తండ్రి వాడబడినట్టుగా కృపదయించి అయ్యా బలహీన పరుస్తూ మా తండ్రి సత్యవాక్యమును వెలుగలనీయకుండా దుష్టుడు శరీరంలోను పరిస్థితుల్లోనూ అనేకమైన కలవరాలు ఈ రోజుల్లో మా తండ్రి మా ప్రభు అయ్యా మా తండ్రి మా ప్రభు దూరి మా తండ్రి బలహీనపరుస్తున్నాడు. అయ్యా మేము ఒంటరిగా కాదు మా తండ్రి, సంఘముగా పోరాడవలసిన అవసరం, సంఘముగా మండవలసిన అవసరమే, సంఘముగా మా తండ్రి మా ప్రభు మీ సన్నిధానములో మా తండ్రి మా ప్రభు యుద్ధ నైపుణ్యతము కలిగిన వారముగా పోరాడవలసిన అవసరం. దాసుని అభిషేకించి మా ప్రభు ఇంకా పూర్ణ స్వస్థతనిచ్చి విఫలమైన కార్యాలు ప్రాంతంలో జరగాలి ప్రభు. ఈ ప్రాంతాల్లో మాత్రం అనేకులు మీ తట్టు తిరగాలి ప్రభు. మీ సత్యంలోకి రావాలి ప్రభు. ప్రజలు మా తండ్రి మా ప్రభు ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదు ప్రభు. ఆ విధంగా మా తండ్రి మా ప్రభు ఈ సంఘాన్ని బలపరచండి. సంఘంలో ఒక్కొక్కరు ఇది నా బాధ్యత, నా బాధ్యత, ఇది నా కుటుంబము, సంఘం అంటే ఒక కుటుంబము. ఆ విధంగా ప్రార్థించే యోధులు మా తండ్రి ఒక్కొక్కరు లేచుదురు. బలమైన అభిషేకము చేత మా తండ్రి ప్రతి వారిని నింపమని ప్రార్థన. మీ మహిమలో మా తండ్రి మా ప్రభు అయ్యా నిత్యత్వపు మహిమ మా తండ్రి మా ప్రభు మాలో ప్రకాశింపబడాలి. ప్రత్యేకత ప్రత్యక్షత మా తండ్రి ఈ సంఘానికి, సంఘంలోని బిడ్డలకు మా తండ్రి మా ప్రతి ఒక్కరికి దయచి మీ నూతనమైన కృప ద్వారా మా ఆవరింపజేసి నూతనమైన ఆత్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ మీ నామానికి మహిమకరంగా మా తండ్రి మా ప్రభు ఈ పరిచర్యను మీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దీవెనకరంగా నడిపించమని మా ప్రభు మీ కృపలో బలపరిచి నడిపించి మహిమయు ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. సకల ఆశీర్వాదం కాన బుద్ధుడా పరమ తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల పునరుద్ధాన ఆరాధనలో వాక్యములో నుండి నువ్వు మాట్లాడుతూ వచ్చావు, కీర్తనలో నుండి మాట్లాడుతూ వచ్చావు నాయన. కడవరి దినంలో నువ్వు మందిరం ఎలా ఉండాలో తెలియజేస్తూ వచ్చావు. మేమే మందిరం అని, ఆ మందిరంలోని మహిమ ఉండాలని, మహిమను నాయన అనేక నిజంలో కనబడాలని మేము ప్రార్థన చేయటానికి నాయన, మా మహిమ ఇతరులకు కనబడి మా సాక్ష్యాన్ని గొప్ప చేసుకోవడానికి దేవా మా మధ్యలో మీరు ఉండడానికి మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రభావం గల మాటల చేత మమ్మల్ని ఉత్తేజపరచండి. ప్రతి నీర్శిలింపజేసే సతకాల చీకటి తొలగించండి. ధనాశ దురాశలను కూల్చండి. పూర్తిగా నాశనం చేసి మీ ప్రజలకు విడుదల కలిగించండి. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. మత్తులైపోతున్నారు. మొదట ఆత్మానుసారం భారమించి శరీర సంసారం మారిపోతున్నారు. భయంకరమైన దినంలో ప్రభా ఏ మాత్రం ఎవరు విడువబడకుండా ఎత్తబడే సంఘంలో ప్రతి ఒక్కరు మీరు నాకు కృప చూపండి. ఇంతవరకు నైనా చెప్పిన ప్రతి మాట వారి వారి హృదయాల్లో పనిచేస్తూ ఆశ్రయించడానికి నీవే కృప చూపి మాయం పొందుతుంది. వచ్చే సంఘాన్ని వీళ్ళందరూ కూడా మీ దాసులు మీ హస్తానికి అప్పగిస్తుంది. ఘనత మహిమ ప్రభావాలు మీ హస్తానికి ఆరోపించి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొస్తున్నాం మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం సన్నిధి కూడి వచ్చిన సంగమునకు, లైవ్లో ఉంటున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతులు స్తోత్రాలు.